ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, లక్ష్మీ అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటాం. మరి ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు అంటే అష్టలక్ష్ములుగా ఆవిడ ఉంది. మరి అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మీ అమ్మవారు మన దగ్గర ఉంటే, ఏ అమ్మవారి అనుగ్రహం మన పైన ఉంటే మిగతా లక్ష్ములందరూ మనతో పాటు ఉన్నట్లే. ఈ విషయాన్ని గురించి వివరించండి. పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. మన పూర్వీకులు ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అది నిజమా అబద్ధమా అంటే 200% నిజం. అలాగే 2 రకాల పద్ధతులు ఉన్నాయండి. అష్టలక్ష్ములు అనేటువంటిది దేవతా స్వరూపం ఒకటి, స్త్రీ స్వరూపం ఒకటి. చాలామంది పురుషులకి అర్థం కాక వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు. కొంతమంది స్త్రీలు అహంకారంతో వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. అంటే తత్వం. ఇంటికి నేను మహారాజుగా ఉన్నాను కదా, నువ్వు మహారాణిలాగా ఉండి సంతోషాన్ని అనుభవించడం ఒక విధానం. నేను మహారాణి అనగానే భర్త సేవకుల్లా కనిపిస్తాడు. కుటుంబాన్ని నాశనం చేసుకోవడం ఒక విధానం. ఇవి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో అష్టలక్ష్ములు ఒకే చోట ఉన్నారు, ఒకే ప్రాంగణంలో ఉన్నారు. అలానే దరిద్ర లక్ష్మి కూడా ఒకే చోట ఉంది. ఇది ఎట్లా అంటే ఎప్పుడు కూడా మనం వివాహం కాకముందు మనం ఎలా ఉన్నామనే విషయం పక్కన పెడితే, మన ఇంట్లో అమ్మ ఉందిగా, అమ్మ అన్ని రకాలుగా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుందిగా. అష్టలక్ష్మి అవతారం ఎవరెత్తుతున్నారు? అమ్మ ఎత్తుతుందిగా. మరి వేరే దేవత ఎందుకండి? అవసరమా? నిజంగా చెప్తున్నారమ్మా, మీరు నమ్మినా నన్ను గుండె మీద చేసుకుని చెప్తున్నాను. అమ్మ అని నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదేవతం అన్నారు. నీకు వివాహం అయ్యేంత వరకు కూడా ఎంత ప్రేమగా చూస్తున్నావో, వివాహం అయిన తర్వాత కూడా అదే ప్రేమగా అమ్మని చూడాలి, అదే ప్రేమను భార్యకు కూడా పంచగలగాలి. 2 రకాలు కూడా. అష్టలక్ష్ములు అంటే 4 అటు 4 ఇటు వస్తుందమ్మా. అప్పుడు ఇతనికి కూతురు పుట్టినప్పుడు మళ్ళీ అది వృద్ధి చెందుతుంది. 2, 2, 4 అలా వస్తూ ఉంటుంది. అంటే అష్టలక్ష్ములు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఎక్కడో బయట ఎక్కడో ఉన్నారు అష్టలక్ష్మి అంటే, గుళ్ళో ఉన్నారు, గోపురంలో ఉన్నారు, మనం వెతుకుతున్నాం. ఆ భార్య కంటతడి పెట్టకుండా పెదవి మీద ప్రతి క్షణము నవ్వు అలా వస్తున్నంతసేపు భగవంతుడికి కూడా ఆ ఇంటికి కష్టం తీసుకొచ్చేటువంటి ఒక ధైర్యం ఉండదమ్మా. ఆ ఇంటికి కష్టాన్ని పంపించేటువంటి ధైర్యం భగవంతుడికి కూడా ఉండదు. అది మనం గ్రహించాలి. అలాగే ఏ ఇంట భర్త కష్టపడుతూ, చూడండి అసలు నిజంగా కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాము. భార్య, భర్త, అత్తగారు ఎంత అన్యోన్యంగా ఉంటారో, అలాగే కొన్ని చోట్ల భార్య భర్త అన్యోన్యంగా ఉంటారు. మరి కొన్ని చోట్ల మనం చూస్తున్నప్పుడు కొన్ని మాటలు వింటున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బ్రతికి ఎందుకు ఉపయోగం వీడు అని. అలా అని చెప్పి చనిపోలేడు. ఎంతమంది చెప్పుకొని బాధపడుతూ ఉంటారంటే, తెల్లవారు లేస్తే అంటే కుటుంబం గురించి అనేక రకాలుగా. ఇప్పుడు వాళ్ళకి ఏముందంటే, కొంతమంది ఆడవాళ్ళు భర్త పడే కష్టాన్ని గ్రహిస్తారు. కొంతమంది ఆడవాళ్ళు వీడేం కష్టపడుతున్నాడులే, ఇంట్లోంచి బయటికి వెళ్ళలేరు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏ పని చేయలేరు. మళ్ళీ కుటుంబం ఎలా గడుస్తుందో అనవసరం. కానీ అంతే, ఒక రకమైన చులకన భావం. వీడు పడేటువంటి కష్టం అనేటువంటిది, బయటికి ఎలా వెళ్తున్నాడు, తింటున్నాడా, తినట్లేదా, ఎలా ఉంటున్నాడు, ఎలా బయటికి వెళ్తున్నాడు, ఎక్కడైతే తిరుగుతున్నాడు, ఏ రకంగా చేస్తున్నాడు, ఎంత కష్టపడితే పిల్లవాడి ఫీజులు కడుతున్నాడు, ఇంటికి రెంట్లు కడుతున్నాడు, ఈఎంఐలు కాబట్టి ఏదైనా సరే, నెల తిరిగేటప్పటికి ఈ ఖర్చంతా కూడా అప్పు చేస్తున్నాడో, సొప్పు చేస్తున్నాడో, తల తాకట్టు పెడుతున్నాడో తెలియదు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడని చెప్పి ఆ మనిషిని ప్రేమగా
ఇంట్లో అడుగు పెడితే బయట విషయం కష్టం తెలియకుండా మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మహాలక్ష్మి నిలయం. ఇంతకింత కష్టపడుతున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు అని ఒక చులకన భావంతో చూసేటువంటి స్థితిలో నిత్యము కూడా దరిద్రం తాండవిస్తూ ఉంటుందండి. అష్టలక్ష్ములు ఉండేటువంటి విధానం ఎలా ఉంటుంది, ఆ భార్య కంటి తడ పెట్టుకోకుండా చూడాలనేటువంటి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అహంకారం తలకెక్కి ఇంకా ఇంకో ఏదేదో వచ్చింది సరిపోవట్లని చెప్పి తృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలని చెప్పి సాధింపుడు తత్వం అనేటువంటిది తిండి పెట్టకుండా ఉంటే తింటారు, లేదంటే లేదు, పెడితే పెడతాను, లేదంటే లేదు, ఏముందిలే, ఎవరి కోసంలే చేస్తాడా, ఈ రూపంలో ఆలోచించుకునేటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. తద్వారా ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా తెచ్చా అయిపోయింది. ప్రతి నెల మళ్ళీ మొదలే. 1వ తారీఖు వచ్చిందంటే భగవంతుడు ఎట్లా 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 అని అంత కష్టపడుతున్నావు అక్కడ. కానీ ఏ ఇంట్లో అయితే కనుక ఆ సంపద, భార్యాభర్తల మధ్య అన్యోన్యం, మైత్రి ఉంటుందో అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడు అక్కడ వచ్చి కూర్చుంటాడు నీకు. భగవంతుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ధనానికి లోటు ఏముంటుంది. ఇది గ్రహించాలి. అష్టలక్ష్ములు అంటే బయట ఎక్కడో లేరండి. తల్లి, భార్య, కూతురు, తన సోదరి, నలుగురు, 4 రెళ్ళు 8 లక్ష్ములు. వాళ్ళని మించిన లక్ష్ములు ఎవరు ఉన్నారండి? ఎక్కడా లేరు. వీళ్ళని కాదు అని బయట ఏ లక్ష్మీదేవికి ఆరాధన చేసినా ఫలితం రావట్లా. పూర్వం నేను అంటే లక్ష్మీదేవి గురించి వస్తే అనేక విషయాలు, అనేక పరిహారాలు చెప్పాం. కానీ ఇది చెబితే ఎవరికి అర్థం కాదు. ఇంట్లో ఉన్న ఈ నలుగురిని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకో, నిజంగా అష్టలక్ష్ములు ఇంట్లోనే ఉంటారంటే అది ఎవరు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళని నేను కష్టపెడతాను, నలుగురిని బయటికి వెళ్ళి 40 మంది దేవతలను ఆరాధన చేస్తానంటే ఆవగింజంత ఉపయోగం కూడా ఆవిడ పట్టించుకోదు. నీకు జన్మని 10 నెలల పాటు కడుపులో నిన్ను మోసి ప్రసవ వేదన అనుభవించి నువ్వు బయటకు వచ్చిన తర్వాత తన రొమ్ము పాలు, తన రక్తాన్ని మార్చి పాలగా చేసి నీ కడుపు నింపింది, తన ఆకలి కూడా ఆపుకొని తనకి ఇష్టమైన పదార్థాలు తింటే నీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పి అవన్నీ ఆపుకొని నీకు పాలిచ్చి 10 నెలల పాటు నిన్ను పెంచి పొత్తిలలో పెట్టుకొని ఎక్కడ కింద పడితే ఎక్కడికి అందిపోతావు అని చెప్పి ఇంత పెంచినటువంటి తల్లికి నువ్వు ఇచ్చేటువంటి మర్యాద ఇదేనా? నీకు చెల్లి కావచ్చు, అక్క కావచ్చు. చెల్లి అయితే నువ్వు ఎత్తుకుని పెంచు, అక్క అయితే నిన్ను ఎత్తుకుని పెంచింది. నువ్వు ఎత్తుకుని పెంచిన చెల్లిని నువ్వు ఇట్లా అవమానిస్తావా? నిన్ను ఎత్తుకుని పెంచిన అక్కని నువ్వు ఇలా అవమానిస్తావా? నిన్ను నమ్మించిన భార్యని నువ్వు చూసే పద్ధతి ఇదేనా? ఈ 4 నువ్వు సవ్యంగా చేయలేనప్పుడు 40 మంది దేవతల్ని ఆరాధన చేస్తే నీకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు రాముని కూర్చుంటారు వాళ్ళు. ఇది గ్రహించాలమ్మా. ఇది గ్రహించినప్పుడు కుటుంబం చాలా బాగుంటుంది. ఇంతకు మించి లక్ష్మీలు ఎవరైనా ఉన్నారా? చెప్పండి ఒక మాట. నాకు తెలిసి అయితే లేరు. వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు వీళ్ళని చూసుకుంటూ నన్ను ఎక్కడ మర్చిపోతాడని చెప్పి వచ్చి ఇంట్లో కూర్చుంటారు. రే ఒక్క రారా, నా కాలు పట్టుకోరా, నేను దిగే, వాళ్ళే ఇక బతమలాట మొదలు పెడతారు. ఉండవమ్మా, అక్కడ నాకు 8 మంది లక్ష్ములు ఇక్కడే ఉన్నారు, నా కూతురు ఉంది, అవునా? ఈ 4 ఉండగా ఇంకేం కావాలమ్మా? 5 ఇంకేం కావాలి చెప్పు మనకు. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోగలిగితే పంచవర్ష ప్రణాళిక అని అంటారు. అంటే తల్లి స్త్రీయే, చెల్లి స్త్రీయే, భార్య స్త్రీయే, కూతురు స్త్రీయే. అంటే 5 నుండి అక్క చెల్లి 2 అన్నాం కాబట్టి వీళ్ళిద్దరు ఎవరైనా ఒకటే కాబట్టి ఈ 4 నువ్వు ధర్మంగా చూసుకున్నంత కాలము నువ్వు దేనికోసము బయటికి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేకుండా అన్నీ వెతుక్కుంటూ నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. కానీ ప్రతి ఇంట్లో కూడా మంచి చెడు 2 ఉంటాయి. ఎప్పుడైతే కనుక ఎంత కష్టపడుతున్నా పురుషుడు ఆ స్త్రీ కుటుంబాన్ని లెక్క చేయకుండా ఆ పురుషుని పట్టించుకోకుండా తెచ్చాలే, ఉన్నాలే, పెట్టాలే, రకరకాలుగా ఈ స్థితిలో ఉంటుందో ఎప్పుడు నిరంతరం కూడా రేపటి కోసం ఆలోచించటమే. అలాగే ఏ పురుషుడైతే తన భార్యని ఇబ్బందులకు గురి చేస్తూ రకరకాల మాటలతో చిత్రహింసలు చేస్తూ రకరకాల అనరాని మాటలు అంటున్నప్పుడు ఆ ఇంట్లో కూడా అంతే ఉండదు. లక్ష్మీదేవి స్థిరంగా పొరపాటు కూడా ఉండదు. నిరంతరము నిత్య దరిద్రమే. ఎంత సంపాదించినా సమయానికి వచ్చి ఏముండదు. కాబట్టి లక్ష్మి మనకి ఇంట్లో ఉండాలి అంటే ఈ 4 జాగ్రత్తగా చూసుకుంటే 40 మంది దేవతలు వచ్చి బాబా మావంకు గురించి చూడరా బాబు నువ్వు అని చెప్పి సంతోషంతో ఆనందంతో నీకు ఇంకా ఏం కావాలన్నా మేము ఇచ్చేస్తుంటాం. అప్పుడప్పుడు మావం కూర్చోడమని చెప్పి కోరుకుంటారు భగవంతుడు. కోపం వస్తుందేమో గురుగారు కొంతమందికి. కానివ్వండి, ఇప్పుడు
ఎప్పుడు కూడా అమ్మ ఒక విషయం ఉన్నప్పుడు మంచి చెడు రెండు చెప్పగలగాలి. మంచి మాత్రమే చెప్పి ఆడవాళ్ళు మాత్రమే గొప్పవారు, మగవాళ్ళ వెధవలు అని చెప్పకూడదు. మగవాళ్ళు మాత్రమే వెధవలు, మగవాళ్ళు మాత్రమే మంచివాళ్ళు, ఆడవాళ్ళు పనికిమాలిన వాళ్ళని చెప్పకూడదు. రెండు వర్గాల వారు ఉన్నారు. ఆ రెండు తప్పేముంది? ఇప్పుడు కోపం ఎవరికి వస్తుందండి? నిజంగా అలా ఉన్నవాడికి కోపం వస్తుంది. అలా లేకుండా ప్రేమగా సంతోషంగా కుటుంబంతో కలిసిమెలిసి కష్టమైన నష్టమైన ఉందామనుకునేటువంటి వ్యక్తి కోపం రాదు. నిజంగా అమ్మాయి కోపం వచ్చినా అబ్బాయి కోపం వచ్చినా ఆ తత్వంలో ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే వాళ్ళకి అర్థం కావాలి, నేను ఈ తత్వంలోనే ఉన్నా కదా అని వాళ్ళకి అప్పుడైనా మార్పు రావాలి నేను కోరుకుంటా. అంతే. అది. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి